బైబిల్ తప్పు మాట్లాడిన వాడిని సమర్థించిన వాడు కూడా, బాగా వినాలి, బైబిల్ తప్పు మాట్లాడిన వానిని వ్యక్తి మీద ఉన్న అభిమానం చేత సమర్థించిన ఎడల్లా మీరు నేరస్తులుగా ఎంచబడతారు. చాలామంది ఉన్నారు ఇలాంటోళ్ళు. బైబిల్ తెలియకుండా తప్పుగా మాట్లాడుతున్న వ్యక్తిని సపోర్ట్ చేసి మాట్లాడిన వారందరూ కూడా నేరస్తులు. బైబిల్ దగ్గర ఫ్రెండ్షిప్లు ఉండకూడదు. బందరికం రిలేషన్ ఈజ్ రిలేషన్. బైబిల్ దగ్గర రిలేషన్స్ ఉండకూడదు. నిర్మోహమాటంగా ఆదివారమున రొట్టె వీరాలి అని, మంగళవారం అయినా వీరొచ్చు అన్నవాడు హంతకుడి కంటే పెద్ద నేరస్తుడు. మంగళవారం అయినా వీరొచ్చు అన్నాడు అనుకోండి ఎవడైనా, బైబిల్కి వాడు వ్యతిరేకి. చెంగు వేసుకోవాలి స్త్రీ నెత్తి మీద, వేసుకోపోయినా పర్వాలేదు అన్నారు అనుకోండి ఎవరైనా, వాళ్ళు బైబిల్కి విరోధి. జారిపోతే మీకు తెలియకుండా వెనక్కి వెళ్ళిపోతే మీరు తప్పు నేరస్తులని నేను అంటం లేదు. వేసుకోపోయినా పర్వాలేదని సపోర్ట్ చేస్తాడు ఎవడైనా, వాడు బైబిల్కు విరోధి.